వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చలో వరంగల్ ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లడానికి గులాబీ దండు సిద్ధమైంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. సమ్మె అవసరం, కార్మికుల చట్టాల రక్షణ, సింగరేణి భవిష్యత్తుపై ఈ నెల 27న ఏర్పాటు చేసిన యువ కార్మిక సదస్సులో యువ కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలి. CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ మృతులకు సంతాపం ప్రకటిస్తూ గోదావరికని చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్మిక వర్గం భారీగా తరలి రావాలి. కాళ్ల రాయబడుతున్న కార్మికుల హక్కుల రక్షణకు కేసీఆర్ సభ వేదికగా దిశానిర్దేశం చేయనున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. సమాజాన్ని విస్మరించి పాలన చేస్తున్న JNTUపై మంథని ఎమ్మెల్యే ఆలోచన చేయాలి. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపణ. చలో వరంగల్ ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లడానికి గులాబీ దండు సిద్ధమైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపాయల అయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను ప్రతి తెలంగాణ బిడ్డ చర్చించుకుంటున్న తరుణంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లేలా రామగుండం నియోజకవర్గం నుండి 70 బస్సులు, టాటా ఏసీలు, కాళ్లలో 5,000 మంది తరలి వెళ్లనున్నామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపి దేశంలోని 24 పార్టీలను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒప్పించిన మహనీయులు కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో సకల వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో విసిగి వేశారైన ప్రజలు మళ్లీ కేసీఆర్ని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న తరుణంలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లడానికి ప్రజలంతా సిద్ధమయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమై 25వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా గత 24 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చర్చించుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఎల్కతుర్తిలో ఈ యొక్క రజతోత్సవ సభ కనివిని ఎరుగనటువంటి రీతిలో ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క సభ ఏర్పాటు చేస్తున్న ఈ శుభ సందర్భంగా రామగుండం నియోజకవర్గం నుంచి వెళ్ళి 5,000 మంది బస్సులలో 70 బస్సులు, టాటా ఏసీలు, అదేవిధంగా కార్లల్లో ఈ ప్రాంతం నుండి 5,000 మందిని తరులుతున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో మేము కేసీఆర్ గారి సభకు వస్తాం, కేసీఆర్ గారికి మేము మద్దతుగా నిలబడతాం, మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి, మా మద్దతును మేము తెలిపి కేసీఆర్ గారు ఆ ప్రసంగంలో, ఆ సభలో చెప్పేటువంటి ప్రసంగంలో ఆ దిశానిర్దేశనను మేము అనుసరిస్తాం, పాటిస్తామని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్మహత్యలను, ఆకలి చావులను ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉండకూడదని ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందించి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
వృద్ధులకు 200 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,116 ఇచ్చి, కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానాలలో పేద ప్రజలు దవాఖానకు పోయేటువంటి విధంగా 33 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి పార్టీ, 33 జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రజతోత్సవ సభకు ఈ ప్రాంతం నుంచి వేలాదిగా వెళ్తున్నటువంటి యొక్క సందర్భంగా ఇంకా స్వచ్ఛందంగా ఆ యొక్క సభకు రావాలి, ఆ సభను విజయవంతం చేయాలి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ప్రతి గడప గడప కూడా కదలాలని సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 7వ తారీఖు జరగబోతున్న బహిరంగ సభకు మరి రామగుండం ప్రాంతమే కాదు, రాష్ట్రంలో 4 కోట్లలో మరి దాదాపు 20-30 లక్షల జనం స్వచ్ఛందంగా రావడానికి ఈరోజు మరి జనం ఆకర్షితులై, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలనకు విసికెత్తి బాబు ఈ పాలన వద్దు, మళ్ళీ మాకు కేసీఆర్ పాలన కావాలన్న ఉద్దేశంతో, మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డ. ఎందుకంటే అధినేత మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కొట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు, తెలంగాణ రాష్ట్రం తేవడంతో పాటు మరి తెలంగాణ అభివృద్ధి కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా వినూతన పథకాలు ప్రవేశపెట్టారు. మరి దానికి ప్రజలు అడగకుండానే ఎక్కడైతే మరి ప్రభుత్వాన్ని నిలదీస్తే స్ట్రైకులు చేస్తే మా వాళ్ళు ఇస్తారు, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడినాక కేసీఆర్ మాత్రం అడగకుండానే ప్రజలకు అన్ని వాగ్దానాలు చేశారు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. కాబట్టి ఈరోజు అందరి మనసులో కేసీఆరే నిలిచున్నాడు. జరుగుతున్నటువంటి ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పాలనతో విసికి వేసారి ఈ 500 రోజులనే అనేక కష్టాలను ఓర్చుకున్నటువంటి ప్రజలంతా కూడా ఆ సభ వైపు చూస్తున్నారు. మేమనుకుంటున్నాం పార్టీ ప్లాన్ ప్రకారం 5,000 మంది అని, కానీ ప్రతి ఒక్కరు కూడా కారున్న వాళ్ళు మనం ఈ సభను ఖచ్చితంగా పోవాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపాలయ్య యాదవ్, నడిపల్లి మురళీధర్రావు, మారుతి, కల్వచల కృష్ణవేణి, కవిత సరోజిని, నూతి తిరుపతి, చెలుకలపల్లి శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, జకుల తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, తిమోతి, దండు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సమ్మె అవసరంపై కార్మికుల చట్టాల రక్షణ, సింగరేణి భవిష్యత్తుపై ఈ నెల 27న ఏర్పాటు చేసిన యువ కార్మిక సదస్సులో యువ కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండి శ్రీనివాస్తో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ గోదావరిఖని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువ కార్మిక సదస్సులో సిఐటియు శిక్షణ టీంతో యువ కార్మికులకు బోధన చేయనున్నారని తెలిపారు. సిఐటియు గత 3 సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల నివాస ప్రాంతాల్లో ఉన్న మంచినీటి, డ్రైనేజ్, రోడ్ల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి సమస్యను యజమాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడం జరుగుతుందని, గోదావరిలో నీరు కలుషితమవుతుందని సిఎన్ఎండి దృష్టికి తీసుకెళ్లి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి 20 కోట్ల రూపాయలతో గ్రావిటీ ఫిల్టర్ల నిర్మాణం చేపట్టేలా చేయడం జరిగిందన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అధ్వానంగా మారిన వైద్య సేవలు, డాక్టర్ల కొరత, మందుల కొరతపై సిఐటియు పోరాటాలు చెందిందని, దాంతో స్పందించిన సిఎన్ఎండి హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంకు శ్రీకారం చుట్టారన్నారు. కానీ సిఐటియు చేసిన పనులన్నీ హైజాక్ చేస్తూ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు తామే చేయించాలని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ పనులన్నీ సిఐటియు పోరాటం మూలంగానే ప్రారంభం కావడం జరిగిందన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు చేతనైతే సొంతింటి కల ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. దాదాపుగా సింగరేణిలో ఉన్న అన్ని కాలనీలు, దాదాపు క్వార్టర్లని సందర్శించడం జరిగింది. చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. క్వార్టర్లు రిపేర్ చేస్తలేరు, మంచినీళ్ళు మంచి రావట్లేదు, క్వార్టర్లు రిపేర్ చేయట్లేదు, కనీసం క్లీనింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. లాట్రిన్ నుంచి నీళ్లు అన్నీ కూడా ఇండ్లకి వస్తున్నాయి, రోడ్లు బాగలేవు, వర్షం వస్తే క్వార్టర్లు ఊరటమే కాదు షాకులు కొడుతూ ఉన్నాయి అని గత 2.5 సంవత్సరాల కాంచెల్లి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే ఇవాళ చాలా ప్లేస్లలో వర్క్లు ప్రారంభమైనాయి. అట్లాగే దాంట్లో భాగంగానే గోదావరి నీళ్ళు కలుషితంగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 100 మంది అస్వస్థకు గురవుతున్నారు. నీళ్లు కలుషిత వాటర్ వస్తున్నాయి అని చెప్పి పెద్ద పోరాటం చేసి 2 సంవత్సరాల కాంచి చేస్తే ఎట్టకేలకి ఇలా ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతుంది.
ఆ ఫిల్టర్ బెడ్ నిర్మాణం బహుశా ఇంకో 2-3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. దానికి 20 కోట్ల రూపాయలు ఇచ్చిన చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు. అట్లాగే సింగరేణి హాస్పిటళ్లలో నివాస ప్రాంతాల సమస్యలు బాగా లేకపోవటం వల్ల కార్మికులు కార్మిక కుటుంబాలు బాగా జబ్బులకు గురవుతున్నారు. ₹1,00,000 వెచ్చించాల్సి వస్తుంది. ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు, ప్రాణాలు పొడగొట్టుకుంటారని చెప్పి పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి ఆల్ డైరెక్టర్లకి జనరల్ మేలకి మొత్తం వివరించి హాస్పిటల్ను ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రాక్టికల్గా పిఎంఈకి వేణువులందరికీ కూడా రిపోర్ట్లన్నీ రాంగ్ చూస్తున్నాయి. ఈసీజీ మిషన్లు పనిచేయట్లేదు. ఏది కూడా బీపీ షుగర్లు కూడా లేనులోకి చూస్తున్నాయి. అనవసరంగా మందులు వాడుతున్నారు. ఎలువని మందులే కొంటాను సింగరేణి కంపెనీ. హాస్పిటల్లో మంచి డాక్టర్లు అంటే ఎవరైతే రోగ నిర్ధారణ చేసే డాక్టర్లు లేరు, కార్డియాలజిస్టులు లేరు, స్పెషలిస్టులు ఎక్కడా లేరు. లేకపోవటం వల్ల అనవసరంగా ₹1,000 కోట్ల ఇప్పటి వరకు కంపెనీ కార్పొరేట్ హాస్పిటల్ కడుతుంది. మనమే ఒక మంచి హాస్పిటల్ కట్టాలి, మనమే మన సింగరేణిలో ఉన్న హాస్పిటల్ని ఆదరించాలని చెప్పి కూడా మేము 2.5 సంవత్సరాల కాంచెలు చైర్మన్ డైరెక్టర్ డ్యూటీ తీసుకుపోవడం వల్ల ఇలా హైదరాబాద్లో ఒక మంచి హాస్పిటల్ నిర్మించడం కోసం యాజమాన్యం ముందుకొచ్చినందుకు కూడా ఇవన్నీ చేసేందుకు మేము సింగరేణి యాజమాన్యానికి ప్రధానంగా చైర్మన్ మేనేజర్కి కృతజ్ఞతలు చేస్తున్నాం. కానీ ఇవాళ గెలుసు సంఘాల పేరుతో ఏఐటీసీ కానీ ఇవాళ ప్రభుత్వ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ సమస్యల్ని తప్పుదో పెట్టించే విధంగా, కార్మికులు తప్పుదో పెట్టించే విధంగా నేనంటే నేనని అంటున్నారు. గెలిచే సంఘంగా కానీ గెలవక ముందు కానీ మీరు చేసిన పోరాటాలు ఈ ఇష్యూల మీద ఏంటో కార్మికులు తెలియాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సింగరేణి ఆస్తులు అంటే భూములు క్వార్టర్లన్నీ కూడా 1000 కొద్దీ ఇలా ఇల్లీగల్ అయ్యి ఇలా ఇతర ప్రాంతాల వాళ్ళని సింగరేణి సంబంధంలో లాక్పోయి చేసుకుంటే దానికి నిమ్మగా నీరెత్తట్టి దానికి కమిటేశారు. సింగరేణి కాంగ్రెస్ సంతిల్లు ఇవ్వటం వల్ల కంపెనీకి లాభం, ప్రభుత్వానికి లాభం, కార్మికుల లాభం CI2 మరో మొత్తుకొని 2.5-3 సంవత్సరాల కాంచి ఆమరణ దీక్ష చేసినా కూడా దాన్ని మీరు పక్కదారి బట్టి మళ్ళీ కమిటీ పేరుతో కార్యాపన చేస్తున్నారు. మేము ఛాలెంజ్ చేయదలుచుకున్నాం. నిజంగా ప్రభుత్వం, యాజమాన్యం, కార్మిక సంఘాలు మీరు సవాల్ ఇస్తున్నాం. మీకు సింగరేణి కార్మికులకు, సింగరేణి కంపెనీకి, ప్రభుత్వానికి రూపాయి ఇవ్వకుండా ఇల్లు ఎట్లా నిర్మించవచ్చో కార్యాచరణ CI2 దగ్గర నుంచి ఇప్పటికి చాలాసార్లు ప్రకటించడం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కమిటీలో ఇచ్చింది కదా, ఆ కమిటీని కనీసం మమ్మల్ని రిపోర్ట్ అడగమండి, మేము రిపోర్ట్ ఇస్తాం. సింగరేణి వ్యాప్తంగా ఎన్ని క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని 1000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది, ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఎంతమందికి క్వార్టర్లకు ఇవ్వచ్చో, ఇల్లు కట్టియచ్చో అంత రిపోర్ట్ మా దగ్గర ఉంది. యాజమాన్యానికి కూడా ప్రతి సంవత్సరం కార్మికుడికి సొంత ఇల్లు ఇవ్వడం ద్వారా 100 కోట్ల లాభం తప్ప ₹1 కూడా భారం పడదని మేము CI2గా ప్రభుత్వానికి, యాజమాన్యానికి, కార్మిక సంఘానికి విజ్ఞప్తి దర్చుకున్నాం. అట్లాగే ఈ సమ్మె ఎందుకోసం, అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలేంటి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలేంటి, కార్మిక చట్టాలేంటి అనేక అంశాల మీద రేపు 27వ తారీఖు నాడు శారదానగర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసులకు ప్రధానంగా యంగ్ వర్కర్స్, యువ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్మిక చట్టాల గురించి అవగాహన కోసం కల్పించడం కోసమే నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి RG1, 2, 3 అలాగే భూపాలపల్లి, అలాగే శ్రీరాంపూర్, మందమరి ఈ ఏరియాల నుంచి ఉన్న కార్మికులు కూడా, యువ కార్మికులు పెద్ద ఎత్తున రేపు రాబోతూ ఉన్నారు. మీరు కూడా సింగరేణి కార్మికులుగా RG1లో ఉన్న కానీ, రామగుండం రీజన్లో ఉన్న యువ కార్మికులు కానీ ఈ చట్టాల గురించి తెలుసుకోవాలంటే రేపు క్లాసులో ఖచ్చితంగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో CITU RG1 అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, నాయకులు టి నరహరిరావు, దాసరి సురేష్, రమేష్, ఎం ప్రభాకర్, ఎం సారయ్య, రమేష్ రాజేందర్, దశరథ రెడ్డి, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనను ఖండిస్తూ కందుల సంధ్యారాణి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రామగుండం మండలం కుందనపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి కొవ్వొత్తులు పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఉగ్రవాదం వంటి నీచమైన చర్యలను దేశ ప్రజలంతా గట్టిగా ఎదుర్కొని దేశ సమగ్రతకు కట్టుబడి ఉండాలన్నారు. దేశాన్ని ముక్తంగా, శాంతియుతంగా ఉంచేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉగ్రవాదాన్ని రణరంగంలోని నిలువరించే నిబద్ధత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ దాడులు మన ఉత్సాహాన్ని తగ్గించలేవని, ప్రతి భారతీయుడు దేశ రక్షణ కోసం ఒక సైనికుడిగా నిలబడాలని ఉద్ఘాటించారు. ఉగ్రవాద దాడుల్లో మృతి చెందిన అమాయకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత హేయంగా హతమార్చిండ్రో దానికి నిరసనగా కుందనపల్లి భారతీయ జనతా పార్టీ మిత్రులంతా ఈరోజు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో
నివాళులర్పిస్తూ ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మని దహనం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అత్యంత బాధని వ్యక్తం చేస్తూ ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మన దేశంలో చొరబడి పర్యాటకులను ఏదైతే పాకిస్తానీ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ఇవాళ నువ్వు హిందువా ముస్లిమా అని వారిని అడిగి మరీ కాల్చి చంపడం అనేది నిజంగా కూడా అత్యంత హేయమైన పిరికి పందుల యొక్క చర్య. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో చొరబడి మన మిలిటరీ దుస్తువులను ధరించి ఇవాళ పిరికి పందల్లాగా మన హిందువుల యొక్క ప్రాణాలని ఇవాళ తీసి వారి రక్తాన్ని కళ్ళజూసిండ్రో ఇవాళ తప్పకుండా భారతీయులు మన దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ కార్యక్రమంలో చిలివేరు కుమార్, బడిగిల ప్రసాద్, బట్టల అశోక్, పోతర వేణ కుమార్, పోతర వేణ అశోక్, దొంతుల భీమయ్య, అనగంటి నరేష్, వినయ్, గణేష్, సాయి చంద్ర, పవన్ సింగ్, రాకేష్, ఎనగంటి శ్రీనివాస్, మేకల కుమార్, అరుణ్, అనిల్, కిరణ్, పాస్తం సాయి, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల చేతుల్లో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం గోదావరి ఖని చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు, టీఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగంటి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రమూకలు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులను కాల్చి చంపడం హేయమైన చర్యని ఖండించారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులంతా ఏకతాటిపైకి రావాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు 30 మందిని విషోత్సారీతంగా కాల్చి చంపటం దుఃఖకరము. ఈరోజు ఆ యొక్క మన హిందువు కులైనటువంటి వారిని చూసి మరీ కాల్చి చంపడం అనేది ఎంతో దుర్మార్గము. కనుక పహల్గామ్ గ్రామంలో మరణించినటువంటి వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. ఈ రోజున పాకిస్తాన్కు ఉన్నటువంటి ఉగ్రవాదులను తక్షణమే కేంద్ర ప్రభుత్వం శిక్షించాలని నేను తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గం తరఫున కోరుతా ఉన్నాం. అయ్యా మోదీ గారు, ఈ రోజున ఉగ్రవాదులు మన ఇండియాలో సొరపడ్డారు అంటే మీరు చేసేటటువంటి ఎన్నో దానికి కారణమై ఉంటుంది. కనుక తక్షణమే వారిని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము ఈ ఉగ్రవాదాలని వెంటనే తరిమి కొట్టి వాళ్ళని శిక్షించాలి. అదేవిధంగా విశాఖపట్నంలో మరణించినటువంటి మన హిందూ బిడ్డలు, ఆంధ్ర బిడ్డలకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులర్పిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ, టీఎన్టీయూసీ నాయకులు పెగడపల్లి రాజనర్సు, గుండబోయిన ఉదయలు, బెక్కు రవీందర్, మాటటి లక్ష్మి, రామగిరి రాజేశ్వరి, సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు.
చలో వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్మిక వర్గం భారీగా తరలి రావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిపై శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ పార్టీ 24 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవం వైపుగా అడుగులు వేస్తున్న సందర్భంగా కేసీఆర్ పార్టీ సాధించిన విజయాలను, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరును వివరించనున్నారని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సకాలంలో సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులను కల్పించారని, సంస్థను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని, కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తున్నాయని తెలిపారు. రాష్ట్రమంతా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న తరుణంలో సింగరేణిలో యువ కార్మికులకు అవకాశం కల్పించిన కేసీఆర్ సభకు యువ కార్మికులంతా తరలి రావాలని కోరారు. సింగరేణి భవిష్యత్తును కాపాడుకోవడానికి కార్మిక వర్గం ఏకం కావాలని సూచించారు. సింగరేణిలో కార్మిక నాయకుల మాటలు పనిచేయడం లేదని, అంతా రాజకీయ రంగు పులుముకుందని అన్నారు. సింగరేణి భవితవ్యానికి కేసీఆర్ రజతోత్సవ సభ వేదికగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారని వెల్లడించారు. 25 ఏళ్ల రజతోత్సవ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం చెప్పడం కోసం మీరు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు అందరూ కూడా స్వాగతం చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వీలైనటువంటి వాళ్ళు రేపు ఆదివారం కాబట్టి ఎట్లా వీలైతే అట్లా మేము కొన్ని వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వెహికల్లో వీలైతే వెహికల్లో రండి, లేదంటే ఎట్లా వచ్చేవాళ్ళు అట్లా రావాలే. తప్పకుండా కేసీఆర్ గారికి మేము ఇవాళ గ్రామాలలో, డివిజన్లలో తిరుగుతుంటే అందరు కూడా ఒకటే మాట అంటా ఉన్నారు, సార్ మేము కూడా ఆ సభకు వస్తాం, మాకు బస్సు పెట్టండి అంటే ఇవాళ 80 బస్సులను రామగుండం నియోజకవర్గం చెల్లి 5,000 మందిని తరలించడం జరుగుతూ ఉన్నది. పెద్దపల్లి జిల్లా నుండి 20,000 మందిని ఇలా తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇలా ఆ యొక్క సభ కనుల పండుగలాగా దేశంలోనే ప్రాంతీయ పార్టీ ఒక ఇష్యూ మీద ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భావమైనటువంటి పార్టీ 25 ఏళ్ల పాటు 14 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానాన్ని, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నడిపించి గొప్పగా తీసుకుపోయినటువంటి పార్టీలు ఏది లేదు. అటువంటి సభ కేసీఆర్ గారికి అండగా మేము ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు తరలుతున్నటువంటి యొక్క నేపథ్యంలో మీరందరూ కూడా తప్పకుండా రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే తెలంగాణ సాధన జరిగిందో, అప్పుడు సకల జనుల సమ్మె జరిగిందో, ఆ దాంట్లో మొత్తంలో కూడా ఒక 50% సింహభాగం మీ ద్వారానే అది సాధ్యమైందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున చేయడం వల్లనే ఆ ప్రభుత్వం దిగొచ్చింది. ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. కాబట్టి అనేక పోరాటాలకు మీరు కేంద్ర బిందువులు, అనేక హక్కుల సాధనలకు మీరు కేంద్ర బిందువులు. అట్లాంటి మీరు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేకమైనటువంటి హక్కుల సాధనలు జరిగినాయి. ఇంకా రావాల్సినవి చాలా ఉండే, ఇంకా మార్పులు చేసుకోవాల్సినవి చాలా ఉండే. ఆ క్రమంలో ప్రభుత్వం పోవడం, అదేవిధంగా యూనియన్ ఎలక్షన్ రావడం, దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో టీజీబీ కేసు పోటీ చేయకపోవడం అనేది జరిగింది. వాస్తవానికి ఇవాళ సింగరేణి కార్మికులకు ఒకప్పుడు టీబీజీ కేసు అంటేనే ఒక ఆత్మలాగా ఉండే. ఇవాళ టీబీజీ కేసే తెలంగాణ సాధనలో కూడా ముందు భాగంలో ఉండి పోరాటం చేసి వాళ్ళ అనేక హక్కుల పరిష్కారం కోసం, కార్మికుల సమస్యల కోసం ఇవాళ కృషి చేసినటువంటిదే. మీరు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 20,000 మంది వరకు ఇవాళ కొత్త వాళ్ళు రావడం జరిగింది. మనం ఆలోచించుకోవాలి, సింగరేణి భవిష్యత్ ఏంది, మన భవిష్యత్ ఏంది, ముందు తరాల కోసం మనం ఏ విధంగా ఉండాలి, గత తరం మనకు ఏ విధమైనటువంటి హక్కులు సాధించి పెట్టింది, మనం దాన్ని నెక్స్ట్ జనరేషన్ కోసం ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద మీరు ఆలోచించి, ఏదైతే మీరు వల్లనే ఇవాళ అవినాభావ సంబంధం టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు, టీజీబీ కేసుకు, సింగరేణి కార్మికుల అవినాభావ సంబంధాన్ని విడదీయలేనిది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపాలయ్య యాదవ్, మారుతి టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్, పల్లెపల్లి రవి, నూనె కుమరయ్య, మాదాసురామూర్తి, పొలారి శ్రీనివాసరావు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాజాన్ని విస్మరించి ప్రజాపాలన పేరుతో మోసం చేస్తూనే ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.
గత వారం రోజులుగా రామగిరి మండలం సెంటనరీ కాలేజీలోని మంతని జేఎన్టీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ హక్కుల కోసం చేస్తున్న దీక్షకు ఆయన మద్దతు తెలుపుతూ శనివారం దీక్ష శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయు కళాశాలలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జేఎన్టీయూలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నత విద్యను అభ్యసించి నిబంధనల ప్రకారమే పరీక్షలు రాసి వచ్చారే కానీ అనామకంగా రాలేదన్నారు. వివిధ కళాశాలలో 1100 మంది ఉన్నారని వారిని నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టకూడదన్నారు. వివిధ కళాశాలల్లో సుమారు 3000కు పైగా ఉన్న ఖాళీలను నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ఉద్యోగులు ప్రజలు అవకాశం ఇచ్చారనే విషయాన్ని గుర్తించాలన్నారు. అయితే ఇప్పటి వరకు మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేయలేదని, కనీసం ఉన్నతంగా చదువుకున్న భవిష్యత్ గురించి అయినా ఆలోచన చేయాలన్నారు. ఈనాడు తమ హక్కుల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తుంటే కళాశాలలో విద్యార్థులు ఖాళీగా ఉంటున్నారని, వారి భవిష్యత్ గురించి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పక్కనే ఉంటున్న మంతని ఎమ్మెల్యే ఒక విద్యావంతుడిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలపై స్పందించాలన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మంతని ఎమ్మెల్యేను నమ్మారని, అయితే మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష నమ్మకం నెరవేర్చేలా లేదన్నారు. ప్రజలను విస్మరించి మోసం చేసే మేనిఫెస్టోగా గుర్తింపు పొందే అవకాశం ఉందని, అలా జరగకుండా ప్రభుత్వం పాలకులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ల దీక్షకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారి సమస్యలు తీరే వరకు మద్దతుగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మంత్రి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ పోస్టులు 1100 పైచీలకు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాలేజీలలో దాదాపు 3000 పైచీలకు ఖాళీలు ఉన్నాయి. వాటిని మీ నిబంధనల ప్రకారంగా రెగ్యులరైజ్ చేసుకోండి. కానీ వాళ్ళ అనేక సంవత్సరాలుగా ఈ కాలేజీలో మాకు న్యాయం జరుగుతుంది, మేము కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోని పౌరులమే, చదువుకున్న వాళ్ళమే, ఈ ఉద్యోగమైనా మేము ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని టెస్టులు పూర్తి చేసుకొని ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళమే, ఏదో అఘాయిత్యంగా వచ్చిన వాళ్ళం కాదని చెప్తా ఉన్నది. వీళ్ళ భవిష్యత్తు ఇన్ని సంవత్సరాలుగా ఈ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నదని ఒక నమ్మకంతో ఏదో వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి పోతే ఏమీ చేసుకోలేరు కనుక వీళ్ళని రోడ్డున పడేయద్దని ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి పక్కకే కూర్చుంటున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చదువుకున్నవాడని నమ్మిండ్రు. మిమ్మల్ని మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారని నమ్మిండ్రు. మీరు ఒక మాజీ స్పీకర్ కొడుకని నమ్మిండ్రు. మీకు అనుభవం ఉన్నది, మంత్రిగా పనిచేసిండ్రని అనుభవం ఉన్నదని నమ్మిండ్రు. మరి మీరు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలని, ఇది మోసం మేనిఫెస్టో అనే అనుకోవాల్సి వస్తుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి భారతదేశంలోని ప్రతి పౌరుడు ఏకం కావాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చర్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని మాల సంఘం నాయకులు సంగాల పద్మారావు ముక్క సుదర్శన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన 26 మంది టూరిస్టులకు ఆత్మశాంతి కలగాలని శుక్రవారం సాయంత్రం రామగుండం కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి గోదావరి ఖని చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టున పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. 26 మంది మరణానికి కారకులైన ఉగ్రవాదులను గుర్తించి వారిని శిక్షించాలని కోరారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇలాంటి చర్యలను మానుకోవాలని, లేదంటే దేశంలోని ప్రజలంతా దండయాత్ర చేస్తామని హెచ్చరించారు. మాల సంఘం నాయకులు కూడా హక్కుల కోసం పోరాటం చేసిన మాదిరిగానే ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని తెలిపారు. వాళ్ళ కుటుంబాలతోటి నమ్మకంతో పోయిన వాళ్ళని అపనమ్మకానికి గురి చేస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి అన్యాయంగా 26 మందిని కాల్చి చంపిన అంశంలో గోదావరి ఖనిని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ అమరులకి కాబట్టి ఆ అమరుల త్యాగానికి నివాళులు అర్పిస్తూ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ సుభిక్షమైనటువంటి దేశంగా మనం నిలబడాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్తో యుద్ధం చేయాలి. జరిగినటువంటి దుర్ఘటన అది ఏమైంది, అది అత్యంత నీచమైన కార్యక్రమము. అది ఎవరు చేసినా కూడా మానవాళి దాన్ని కొంత ఖండంతో ఖండించాల్సిందే. ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ నిఘా విభాగాలను పటిష్టం చేస్తూ అంత పెద్ద ఎత్తుగా ఉన్న పర్యాటక కేంద్రాలలో ఈ విధమైన సంఘటన జరగడానికి కొంత మన
ఏమంటారంటే ఇంటెలిజెన్సీలో లోపమే అనేది ఒకటి తెలిసిపోతున్నది. కనుక దాన్ని అన్నింటినీ పటిష్టం చేసి ఇక ముందైనా కూడా అన్ని పర్యాటక కేంద్రాలలో అమాయకులు పోతూ ఉంటారు. ఆ అమాయకుల ప్రాణాలు పలికొనే పరిస్థితిలో మరి ఎవరు బాధ్యులు? గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలా? నిఘా విభాగాన్ని పటిష్టం చేసి ఇక ముందైనా కూడా పర్యాటక కేంద్రాలన్నింటినీ కట్టుదిట్టం చేసి దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు సోగల వెంకటి, ప్రధాన కార్యదర్శి మరయలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్, నాయకులు నంది నరేష్, అందుగుల రాజేశం, దాసరి రాజు, నూకలముండి, బడికల రవీందర్, బొమ్మక వెంకటేశ్వరరావు, పిట్టల వెంకటి, నంది నాగేష్, అందుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు డిమాండ్ చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మరణించిన మృతులకు సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు మాట్లాడుతూ ఉగ్రవాదులతో ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పౌరులు మరణించడం బాధాకరమని, అందులో ముస్లిం సోదరులు కూడా ఉన్నారని, కానీ మతోన్మాదులు హిందువులను టార్గెట్ చేసి చంపారని, హిందువా కాదా అని అడుగుతూ కాల్చివేశారని, అసత్య ప్రచారాలు చేస్తూ దేశ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, ఫేక్ న్యూస్తో గందరగోళం సృష్టించడంపై ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేయకుండా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం కేంద్ర ప్రభుత్వానికి విన్నతి పెట్టిన విద్యాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి దేశ ప్రజల భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి దాదాపు 26 మందిని బలిగొనడం జరిగింది. మరి ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్పై కన్నేసి కాశ్మీర్కు వెళ్ళే భారతీయులపై ప్రతిసారి దాడులు జరుపుతూనే ఉన్నారు. మరి ఈ దాడులు జరుపుతున్న దర్మిలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మరి సంబంధిత అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్లనే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఎలక్షన్లు వచ్చే సమయంలో ఏదైనా ఒకటి జరిగితే దాన్ని ఆసరగా తీసుకొని మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందడానికి బీజేపీ చూస్తూ ఉన్నది. మరి ఇలాంటి వాటిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందున మోడీ ఎవరైతే అమిత్ షా ఉన్నాడో కేంద్ర హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు భూషిక మోహన్, జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, ఏఐటీయూసీ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మంటి ఇల్లాగౌడ్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య, సిపిఐ ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో ఓడేడ్ గ్రామ శివారులో మానేరు నదిపై గత ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకుండానే కూలిపోయిందని, దానిని వెంటనే పూర్తి చేసి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓడేడ్ గ్రామ శివారులో కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు ఉన్న మూలంగా నిర్మాణం పూర్తి కాకుండానే పిల్లర్లు కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేకపోవడం మూలంగా బ్రిడ్జి పిల్లర్లు గాలి దుమారానికి కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జ్ పిల్లర్లు కూలి 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల బ్రిడ్జ్ పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు మీద వాహనాల ద్వారా సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా చాలా మంది ఈ బ్రిడ్జ్ పక్క నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ వర్షాకాలంలో ఇబ్బందులకు గురవుతారని ఆయన పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా మంత్రి శ్రీధర్ బాబు దృష్టి సారించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే దాదాపు 30 కిలోమీటర్ల దూరం 2 జిల్లాల ప్రజలకు దక్కుతుందని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామ శివారు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా గరిమెల్లపల్లి గ్రామం ద్వారా భూపాలపల్లి జిల్లాకు పోయేటువంటి రహదారి మీద మానేరు మీద నిర్మిస్తున్నటువంటి వంతెన గత 3 సంవత్సరాలుగా నిర్మాణం కాక
పెండింగులనే ఉండడం జరిగింది. ఈ కాంట్రాక్టు ఈ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు ఈ బ్రిడ్జి నిర్లక్ష్యానికి గురి కావడం అనేది జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం వచ్చినటువంటి గాడ్పు దుమారాలకే పిల్లర్లు లేచి బయటపడడం అనేది చాలా విచారించదగ్గటువంటి విషయము. ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే ఇటు పెద్దపల్లి జిల్లా వాసులకే కానీ అటు భూపాలపల్లి జిల్లా వాసులకే కానీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అనేకమైనటువంటి కిలోమీటర్ల భారం తప్పేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇన్ని తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం స్పందించడం అనేది లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చలో వరంగల్ ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లడానికి గులాబీ దండు సిద్ధమైంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. సమ్మె అవసరం, కార్మికుల చట్టాల రక్షణ, సింగరేణి భవిష్యత్తుపై ఈ నెల 27న ఏర్పాటు చేసిన యువ కార్మిక సదస్సులో యువ కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ మృతులకు సంతాపం ప్రకటిస్తూ గోదావరికని చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్మిక వర్గం భారీగా తరలి రావాలి. కాళ్ల రాయబడుతున్న కార్మికుల హక్కుల రక్షణకు కేసీఆర్ సభ వేదికగా దిశానిర్దేశం చేయనున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. సమాజాన్ని విస్మరించి పాలన చేస్తున్న జేఎన్టీయూపై మంథని ఎమ్మెల్యే ఆలోచన చేయాలి. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.